ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క అక్క ముందు నువ్వు తినమ్మా. ఏడోకక్క, నువ్వు తప్ప నాకెవరున్నారక్క? నువ్వు కూడా ఏడిస్తే నీకు నాకెవరున్నారక్క? అక్క, ఈ బొమ్మ నీకు అమ్మ ఇవ్వమని చెప్పిందక్క. చెప్పండి సార్. శరశ్చంద్ర గారు నన్ను ఇక్కడికి రమ్మన్నారు, వారితో మాట్లాడాలి. అలాగా? సార్ కూడా నాకు ఫోన్ చేసి ఏ వివరం చెప్పలేదు సార్. మీరు లోపల కూర్చుందరు కానీ రండి సార్. రండి సార్, కూర్చోండి. సార్, కాఫీ, టీ? ఇప్పుడేమొద్దు, మీ సార్ వచ్చాక తీసుకుంటాను. సరే సార్, నేను షాప్కి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. సరే. చెప్పండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఎస్ఐ గారు, శోభాచంద్ర గారిని ఎవరు చంపారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. వాళ్ళు మహా డేంజర్ అని నాకు అర్థమైంది. మనం స్టేషన్లో కలుసుకొని ఈ విషయాలన్నీ మాట్లాడుకోవటం అంత సేఫ్ కాదనిపిస్తుంది సార్. హలో డిఎస్పీ సార్.
డెడ్, చనిపోయాడు. మొత్తం వెతకండి వెళ్ళి. అలాగే ఓకే సార్. సార్. చూడండి, ఇది చాలా సస్పీషియస్ డెత్. ఎవరో చాలా తెలివిగా ప్లాన్ చేశారు. అదే నాకు షాకింగ్గా ఉంది డిఎస్పీ గారు. నా గెస్ట్ హౌస్లో ఇలా జరగటం నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇతను మీ గెస్ట్ హౌస్కి ఎందుకు వచ్చాడు? నా మొదటి భార్య 20 సంవత్సరాల క్రితం చనిపోయింది. అదే విషయాన్ని నాతో ఫోన్లో మాట్లాడుతూ నీ భార్య చనిపోలేదు, చంపబడింది అని చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పడంతో నేనే తనని నా గెస్ట్ హౌస్కి రమ్మని పిలవటం జరిగింది. నేనొచ్చి చూసేసరికి ఇలా జరిగింది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ హత్య వెనక చాలా పెద్ద కథే ఉందనిపిస్తుంది. అవును, ఈ గెస్ట్ హౌస్లోకి మీ ఇద్దరు కలిసే వచ్చారా? మీ ఎస్ఐ నాకంటే అరగంట ముందే వచ్చారు సార్. మీరు రాకముందు ఈ గెస్ట్ హౌస్లో ఎవరున్నారు? మా వాచ్మెన్ ఉన్నారు. అలాగే సార్. నమస్తే సార్. మా ఎస్ఐ గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా? ఉన్నాను సార్. మా ఎస్ఐని చంపినవాడిని నువ్వు చూసావా? లేదు సార్, నేను కిరాణా సామాన్లు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళాను. ఈ లోపు మా సార్ రావడం, మీరు ఫోన్ చేయడం వెంటనే అయిపోయినాయి సార్. మహేందర్, అతని ఫోన్ నెంబర్ తీసుకో. ఓకే సార్. సార్ ఏయ్, మీరు రండి. ఇట్రా. నీ నెంబర్ చెప్పు. శరత్చంద్ర గారు, ఇది మిస్టరీ డెత్ అండి. పైగా అతను మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి. దీనికి పూర్తిగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను చెప్పే వరకు మీరు ఈ ఊరు వదిలి వెళ్ళటానికి వీల్లేదు. మీ కుటుంబ సభ్యుల లిస్టు కూడా నాకు పంపించండి. ఇప్పటి వరకు మీరు నేను అనుకుంటున్నట్టు శోభాచంద్ర గారిది యాక్సిడెంటల్ డెత్ కాదు సార్, ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఇన్ని సంవత్సరాల తర్వాత శోభ మర్డర్ అని చెప్పడం ఏంటి? ఆధారాలేవో ఉన్నాయన్నాడు. చెప్పకుండానే ఇలా జరిగిందే. ఎవరు చేసుంటారో ఎలా తెలుసుకోవాలి? నా వెనకేతో జరుగుతున్నట్టుంది.